ఖచ్చితంగా గతంతో పోలిస్తే ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిన మాట వాస్తవం. హైదరాబాద్ డెవలప్ చెందిన నీళ్ళు అయితే పట్టిందో అన్నిళ్ళు అయితే అమరావతి నిర్మాణానికి పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ విషయంలో ఖచ్చితంగా 10-15 ఏళ్లలో అమరావతి అద్భుతమైన రాజధానిగా తయారవుతుందనడం సందేహం. ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిందో అది ఎటువంటి పరిస్థితుల్లో 29కి మేము క్లోజ్ చేస్తాం, క్లియర్ చేస్తామని చెప్తున్నారు, కంప్లీట్ చేస్తామని. ఇది వాస్తవ పరిస్థితుల్లో అది జరగదని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానిలో కొన్ని ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి, ఇప్పటికీ కూడా కొంత సరిగ్గా అది జరగలేదు నిర్మాణం అని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పోలవరం విషయంలో చంద్రబాబు గారి చిత్తశుద్ధికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు గారు 14లో ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారిని 7 మండలాలు విలీన మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలిపిన తరువాతే నేను సీఎం గా సంతకం చేస్తానని చెప్పారు. ఇది మనం చెప్తున్న మాట కాదు, స్వయంగా కేంద్ర మంత్రులే ఎవరు చెప్పారు. అంటే ఎందుకని పక్క రాష్ట్రం మండలాలు పక్క అందులో ఉండుంటే అమరావతి నిర్మాణానికి అనేక అడ్డంకులు వస్తాయి. అది 2 రాష్ట్రాల మధ్య వివాదంగా మారుతుంది. అలాంటి వివాదం ఉండకూడదు, ఆంధ్రుల జీవనాడిగా ఉన్న పోలవరాన్ని పూర్తి చేయాలన్న ఒక దృఢ సంకల్పంతోనే సంతకానికంటే ముందే చంద్రబాబు గారు కేంద్రం వద్ద హామీ తీసుకుని అవి కలిపిన తర్వాతే పోలవరానికి ఆయన శంకుస్థాపన ఆయన స్వీకారం కూడా చేశారు. అలాగే చంద్రబాబు గారి హయాంలో పోలవరం గిన్నీస్ రికార్డులు ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. మీకు విచిత్రం ఏంటంటే గతంలో చూసే ఉంటారు, పోలవరం పనులు వేగంగా జరుగుతున్న సమయంలో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఈ కాంట్రాక్టర్లకు 6 నెలల పాటు వెయిట్ చేసే యంత్రాలు అన్ని పెట్టుకుని సరే కొత్త గవర్నమెంట్ కూడా దీన్ని కొనసాగిస్తుందేమో, తర్వాత మనం నెలల పాటు ఎదురు చూసి ఇక ఈ ప్రభుత్వం స్పందించదు, యంత్రాలు కూడా పాడైపోతాయని ఆ యంత్రాలు పక్క రాష్ట్రం తీసుకుని వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజు పుష్కరాల కంటే ముందే చంద్రబాబు గారు పోలవరాన్ని పూర్తి చేస్తామని ఒక స్పష్టమైన హామీని ప్రజలకు ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ రోజు కేంద్ర మంత్రి దగ్గర నుంచి కావచ్చు, నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి కావచ్చు, జలశక్తి నుంచి కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంతో పాటు కేంద్ర అధికారుల పర్యవేక్షణ కూడా జరుగుతుంది. ఇదేమో చంద్రబాబు గారు తనంతట తానుగా చేస్తుంది కాదు, అటు కేంద్రాన్ని కూడా ఈ పనుల్లో ఇన్క్లూడ్ చేసి ప్రతి క్షణం జరుగుతున్న ప్రతి పనిని కేంద్రానికి అప్డేట్ చేసి రాష్ట్రానికి నిధులను చంద్రబాబు గారు రాబట్టున్నారు. నరేంద్ర మోదీ గారు కూడా గతంలో మాట్లాడే అమరావతి ఈ 2 పూర్తి చేయడానికి కేంద్రం పట్టుబడి మంత్రి గారే హామీ ఇచ్చారు. సో 100% పోలవరం అనేది పుష్కరాల కంటే ముందే పూర్తవుతుంది. వాస్తవానికి చంద్రబాబు గారు ఈ 2 ఏళ్లలో పోలవరాన్ని పూర్తి చేయొచ్చు. కాకపోతే గత 5 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి ఆయన చేసిందే 2-3% పనులు. అందులో కూడా ముందు చేయాల్సిన పని వెనక చేయాల్సిన పని ముందు చేయడం వల్ల వచ్చినటువంటి సమస్యలను సరి చేయడానికి ఇప్పుడు చంద్రబాబు గారికి ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైపు పాజిటివ్గా ఉండటం ఒక అదృష్టంగా భావించవచ్చు అంటారా? ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి ఉండటం అమరావతి అభివృద్ధికి కలిసి వచ్చే అంశంగా భావిస్తారా? 100%. ఈ రోజు చంద్రబాబు గారు మొన్న కూడా మాట్లాడడం చెప్పింది ఏంటంటే కేంద్రంతో మనం సఖ్యతగా ఉన్నాం కాబట్టి ఈ రోజులు విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు అన్ని సక్రమంగా జరుగుతున్నాయని చెప్పారు. అంటే కేంద్రం నుంచి 100% సహకారం అందుతున్న మాట వాస్తవం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా బీజేపీ నుంచి కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన వాటి మీద కావచ్చు, విభజన హామీల మీద కావచ్చు, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, ఇటు పోలవరం అమరావతి విషయంలో కావచ్చు చాలా గట్టిగా పోరాడుతున్నారు. కేంద్రం నుంచి కూడా అంతే స్థాయిలో ఈవెన్ నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేయడంలో ఆవిడ చొరవ చూపుతున్నారు. 100% కేంద్రంతో సఖ్యతగా ఉండబట్టి అమరావతి పోలవరం అనేది వేగంగా తీసుకెళ్తుంది అనడం సందేహం లేదు. ఇంకొకటి, రానున్న రోజుల్లో ఈ అమరావతి డెవలప్మెంట్లో మళ్ళీ చంద్రబాబు తన మార్కు చూపించడానికి కృషి చేస్తున్న భాగంలో నెక్స్ట్ స్టెప్ ఏమైపోతున్నారు? ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు గారు ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించారు, అమరావతి తొలి దశ నిర్మాణాన్ని వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. మీరు ఇప్పుడు అమరావతి తొలి దశ నిర్మాణం అంటే ఏంటి సార్? ఏమేమి వచ్చే అవకాశం ఉందంటారు? తొలి దశ నిర్మాణం ఆ పరిధిలోకి ఏమేమి వస్తాయి? ప్రధాన బిల్డింగ్ ఇప్పుడు ఏదైతే సెక్రటరియట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, అలాగే అసెంబ్లీ కావచ్చు, ఈ 3 ప్రధానమైన నిర్మాణాలు. అంటే మనకి రాజధాని అనగానే ప్రధానంగా ఈ 3 గుర్తొచ్చేవి. వీటితో పాటు మరో పక్క పరిశ్రమలకు కూడా స్థలాలు కేటాయించుకుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే పరిశ్రమలు అమరావతిలో 1/1 వస్తున్నాయి, ఈవెన్ 19 కేంద్ర బ్యాంకులను ఒకేసారి మన శంకుస్థాపన జరిగింది అమరావతిలో. మనం చూసాం, అది అషామాషి వ్యవహారం దేశంలో ఎక్కడా కూడా అలాంటివి జరగలేదు. కానీ మన అమరావతిలో జరిగింది. 19 కేంద్ర బ్యాంకులు ఉండేందుకు
అలాగే ఒక పక్క పరిశ్రమలు, మరో పక్క కేంద్ర పరిశ్రమలతో పాటు అమరావతి నిర్మాణం, బిల్డింగ్స్ నిర్మాణం ఖచ్చితంగా అంటే రానున్న 3 ఏళ్ళ ఈ బిల్డింగ్స్ నిర్మాణం దాదాపుగా పూర్తి అవబోతుంది. తొలి దశ నిర్మాణం అంటే చంద్రబాబు గారు ఏదైతే మనకి నమూనాలు ఇచ్చి బిల్డింగ్స్ మేము పూర్తి చేస్తామని హామీ ఇచ్చారో 100% దాన్ని పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నారు. ఇటీవల కూడా దాని మీద ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు, పక్కన తెలంగాణ సెక్రటరేట్ తో పోల్చి లేదా ఇంకోదాంతో పోల్చి. బట్ దానికి మన నారాయణ గారు కూడా కొంచెం ఆన్సర్ చేశారు, సమాధానం ఇచ్చారు. ఇతర రాష్ట్రాలతో నిర్మాణాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం ఖర్చు తక్కువ. వాస్తవానికి ఇది ఇంకా తక్కువ ఉండాలి. 2014 లెక్క ప్రకారం అయితే ఇంకా తక్కువ ఉండాలి. కానీ మధ్యలో 5 సంవత్సరాలు ల్యాగ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పన్నులు ప్రారంభించడంతో కొద్దిగా ఖర్చు పెరిగిన మాట వాస్తవం. కానీ పక్క రాష్ట్ర నిర్మాణాల కంటే కూడా తక్కువగానే ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇదిగో మా రాజధాని అమరావతి అని చెప్పుకునే పరిస్థితి 2029 నాటికి 100% అవుతుంది. చంద్రబాబుపై బురద జల్లే వాళ్ళకి మీరేం చెప్తారు? బురద జల్లే వాళ్ళకంటే ఒకటేనండి, రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. రాజకీయంగా చూడాలి. ప్రజలు కూడా పెంచోడు కాదు. ఇందాక చెప్పారు 14-19 చంద్రబాబు గారిని చూశారు, 19-24 చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని చూశారు. ఇద్దరిని చూసిన తర్వాత వాళ్ళకి అంచనాకు వచ్చారు ఎవరైతే మన రాష్ట్రానికి అవసరం. పైగా గెలుపోవటం రాజకీయాల్లో సహజమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 151 నుంచి 11కు పడిపోయారంటే ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. బురద చల్లటం వల్ల మీరు తాత్కాలికంగా రాజకీయంగా లబ్ధి పొందుతారేమో తప్ప ప్రజలు దీన్ని నమ్మే పరిస్థితి లేదు. దానికి మన ఎన్నికల ఫలితాలే ఒక ఉదాహరణ. వచ్చే ఎన్నికల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుందంటారు? మళ్ళీ ఒకసారి స్థాపించే అవకాశం ఉందంటారా? సార్ కాదండి, మొన్న లోకేష్ గారు కూడా చెప్పారు, ఏదో ఒక సందర్భంలో మళ్ళీ మనమే రాబోతున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఒకసారి కాదు 3 సార్లు మనం రాబోతున్నాం అని చెప్పాలని చెప్పారు. అంటే కూటమిలో ఎటువంటి విభేదాలు లేవు, కలిసికట్టుగా ఉన్నారు. పాపం కూటమిలో విభేదాలు సృష్టించాలని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా అవి ఎక్కడా కూడా సాధ్యపడలేదు. రెండోది, కేంద్రం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఆ ఏకైక లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, దానికోసమే మేము పనిచేస్తాం తప్ప వ్యక్తిగత రాజకీయాలు మాకు ఉందని చెప్పి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. రైట్. అజయ్ గారు కంక్లూడ్ చేయండి, ఏం చెప్తారు? లక్ష్మీనాథ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారిపై బుర్ర చల్లటం అంటే ఆకాశం వైపు చూసిపోయటం. నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజల్లో ఎంత ఖ్యాతి ఉంది, ఆయనపై ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయి, ఆయన చేసిన పరిపాలన వల్ల వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొంది వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా సుఖశాంతులతో ఉండడానికి ఉదాహరణ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ జరిగినప్పుడు దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా తెలుగు ప్రజలందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఆయన విడుదల కోసం ఏ విధమైన పోరాటాలు చేశారనేది దేశంతో పాటు ఇతర దేశాల్లో ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం ఈ విధంగా దేశ విదేశాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, అదే విధంగా నిరాహార దీక్షలు జరుగుతాయా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద నాయకుడా, నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇంతమంది లబ్ధి పొందారా అని ఆ రోజు ప్రపంచానికి తెలిసింది. రెండోది అమరావతి 2014-19 మధ్య ఏం జరిగింది రాష్ట్ర ప్రజలు చూశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అబద్ధపు ప్రచారాలతో, విష ప్రచారాలతో ఆ రోజు అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఆంధ్రప్రదేశ్ ని తిరోగమనం వైపు ఏ విధంగా నడిపించాడు, అంధకార ఆంధ్రప్రదేశ్ గా, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా